కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరం మోటార్లు వాడుతూ కాళేశ్వరం లేదంటూ సీఎం రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. వరద కాలువ మీద ఆధారపడి పండుతున్న పంటలు కాళేశ్వరం నీళ్లు కాదా అని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం లేకుండానే దేశంలో అత్యధిక పంటలు పండించామని రేవంత్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం పై పగబట్టి బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేయడం సరికాదన్నారు. రేవంత్ పిచ్చి కూతలు మానుకోవాలని ఆయన అహితవు పలికారు. 2 ఏళ్లలో ఏ ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయని రేవంత్ ఎన్నికలకు ముందు కాళేశ్వరం కూలిందని నోరు పెద్దగా చేసుకుని మాట్లాడారన్నారు. 2.5 సంవత్సరాలలో జానెడు కాలువ తవ్వావా? ఒక్క చెక్ డ్యామ్ అయినా నిర్మించారా? ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10,000 ఎకరాలకు సాగునీరు అందించావా అంటూ నిలదీశారు హరీష్ రావు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కురిక్యాల వద్ద కొండన్నపల్లి వరద కాలువను బీఆర్ఎస్ నేతలతో కలిసి రైతులతో కలిసి వారి కష్ట సుఖాలను తెలుసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరీంనగర్ ప్రతినిధి వేణుగోపాలరావు అందిస్తారు. వేణు, కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ దిగజారుడు మాటలకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఘాటుగా స్పందించారు కదా, అప్డేట్స్ ఏంటి? సునీత, అంటే ఈ రోజంతా కూడా గంగాధర మండల కేంద్రంలో పలు చోట్ల కూడా మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా ఇటు వరద కాలువకు సంబంధించి వరద కాలువను పరిశీలించారు. ఈ వరద కాలువకు సంబంధించి సజీవంగా ఉంచేందుకు గత బీఆర్ఎస్ సర్కార్లోనే ఎన్నో ప్రణాళికలు చేశాం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూలిపోయింది కాళేశ్వరం అని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి సీఎం మరి ఈ విషయంలో ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చే నీళ్ళని కూడా ఎల్లంపల్లి విషయంలో కూడా ఎల్లంపల్లి కూడా పూర్తి కానప్పుడు కూడా బీఆర్ఎస్ సహాయంలోనే దాన్ని పూర్తి చేయడమే కాదు, దానికి అనుసంధానంగా ఇది మిడ్ మానేర్ ప్రాజెక్ట్ కూడా 25% వర్క్ సహాయంలోనే దాన్ని పూర్తి చేశాము. పెద్ద ఎత్తున నీటికి సంబంధించి ఎక్కడ చూసినా కానీ వాటర్ హబ్ గా తెలంగాణ తీర్చిదిద్దినటువంటి సర్కార్ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ సర్కారు. మరి కాళేశ్వరం ప్రాజెక్టు కూడిందని చెప్పి పదే చెప్పినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ ఆస్పేటగా వరి పంట పడుతుంది, దేశంలో అత్యధిక వరి పంట పడుతుందని చెప్తుంటే నీళ్ళన్నీ కూడా కాళేశ్వరంకు అనుసంధానంగా ఉన్నటువంటి ప్రాజెక్టే కావా? మరి దీని విషయంలో ఆలోచించిన పరిస్థితుల్లో వరద కాలం సంబంధించి కూడా ఎప్పుడు సజీవంగా ఉండేందుకు కూడా ఎన్నో ప్రణాళికలు చేసినటువంటి సర్కార్ ఏదైనా ఉంటే బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే జరిగింది. కానీ ప్రస్తుతం వచ్చి 2 సంవత్సరాలు దాటినా కానీ కొత్త కాలువలు తీర్చిలేదు, కొత్త ప్రాజెక్టులు కట్టించలేదు. కానీ ప్రతిసారి కూడా కాళేశ్వరం కూలిందంటూ అపవాదు వేస్తున్నారు. అంతకు మించి అయితే చేసిందైతే ఏం లేదు. ఇంకోవైపు చూసుకుంటే ఇటు మల్లన్న సాగర్ వరకు కూడా కాళేశ్వరం జలాలే వస్తున్నాయి. మరి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ నీళ్లు తీసుకెళ్దామని పదే సీఎం చెప్తా ఉన్నారు. ఈ నీళ్లు మరి మల్లన్న సాగర్ నీళ్లు వచ్చేటి ఎక్కడి అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మొత్తం మీద ఇటు వరద కాలాలకు సంబంధించి మాట్లాడి ఇంకోవైపు రైతులతో కూడా అంటే గోపాల్పూర్ లో పెద్ద ఎత్తున పంటలు ఎండిపోతున్నటువంటి పరిస్థితి, అంటే చివరి ఆయకట్టు వరకు నీళ్ళు అందట్లేదు, బావుల్లో బోరుల్లో కూడా నీళ్లు లేని నేపథ్యంలో ఇటు గ్రామీణ ప్రాంతం అంటే రైతాంగం అంతా కూడా తీవ్ర మనోవేదన గురవుతున్నటువంటి పరిస్థితి కనిపించిందని చెప్పొచ్చు. అంటే ఇక్కడ వారికి ముఖ్యంగా చూస్తుంటే బోర్లు ఎండిపోయినాయి, బావులు ఎండిపోయినాయి, నీళ్లు లేక కనీసం పెట్టిన పెట్టుబడి కూడా వస్తుందో రాదో అని చెప్పి హరీష్ రావు గారితో వారంతా కూడా మనోవేదన వారి బాధ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అంటే రైతులతో కూడా మమేకమై మీకు రైతు బంధు వస్తుందా, మరి రుణమాఫీ అన్నారు కదా ఇచ్చిందా, మరి ప్రస్తుతం మీ పరిస్థితి ఎట్లా ఉందని కూడా వాళ్ళతో కూర్చొని మాట్లాడినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా రైతాంగం అంతా కూడా యూరియా విషయంలో చాలా కష్టాలు పడుతున్నాం, మాకు ఒక ఓటీపీ అని చెప్తున్నారు, 1 టైం పాస్వర్డ్ అనేది మాకు తెలియదు, ఎందుకంటే మాకు చిన్న ఫోన్లు ఉంటాయి, మాకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, అందుకే ఎరువుల బస్తాలు కొనడంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం అని చెప్పి హరీష్ రావుతో ఇటు రైతులు చెప్పినటువంటి నేపథ్యం. ఎరువులు ఒకప్పుడు ఫోన్ చేస్తే వచ్చినటువంటి పరిస్థితి, కానీ ఇప్పుడు ఓటీపీ అని చెప్తా ఉన్నారు, మాకు అసలు అట్లాంటి సిచ్యువేషన్ తెలియదు అని చెప్పి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే గంగాధర మండల కేంద్రంలో పలు చోట్ల పంటలు ఎండుతున్నటువంటి పరిస్థితి, రైతులతో చూసినటువంటి పరిస్థితి. ఈ విషయాన్ని అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తారని చెప్పి హరీష్ రావు చెప్పినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపించింది. థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.